అయ్యా మీ గోత్రం చెప్పండి. భరద్వాజ. భారద్వాజ గోత్రస్య ప్రతి సంవత్సరేక మృతాక్ష్యాన్య యజమాన్య సపత్ని. అయ్యా మీ భార్య పేరు చెప్పండి. నాన్న అక్కడ చూడు. లక్ష్మి స్వర్గీయ చచ్చిపోయింది. కేఆర్ వాడు చంపాడు. ప్రతి సంవత్సరేక మృతాక్ష్య ఒక నిమిషం లైన్లో మన ఏరియాలో టీఆర్ గారు తెలిసాడట. హోమ్ మినిస్టర్ లైన్లో ఉన్నాడు. బాబాయ్ ఫోన్. హోమ్ మినిస్టర్ గారు. ప్రజాపతేన త్వాదేదానన్యో విశ్వాదేదాని పరిదాతా బభూవ యత్కామాస్తు జోమస్తన్నాస్తవయస్వస్యామాపతయోరయేణ ప్రజాపతే స్వాహా. ఏం చేస్తున్నావు అమ్మమ్మా? గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నా. కనపట్టంలా? నువ్వు సరిగా మాట్లాడలేవా? నాకేం మాయరోగం, బాగానే మాట్లాడుతున్నానుగా. సర్లే అమ్మమ్మ, కేఆర్కి డాడీకి గొడవలు ఎందుకు జరుగుతున్నాయి? తిన్నది అరక్క. ఈ గొడవలు ఇంకా ఆగవా అమ్మమ్మ? చస్తే ఆగవు. ఆ కేఆర్ గడు మీ నాన్న ఎవడో ఒకటి చస్తే అప్పుడు ఆగుతాయి. ఎవరు చావకుండా ఈ గొడవలన్నీ ఆగేలాగా నా దగ్గర ప్లాన్ ఉందమ్మమ్మా. చా అవునమ్మమ్మా. కేఆర్కి కొడుకులు లేరా అమ్మమ్మా? ఉన్నాడంటే ఒకడు మీ నాన్నకు భయపడి అమెరికాలో పెంచుతున్నాడంట. వాడెక్కడున్నా సరే నో ప్రాబ్లం. ఇప్పుడు నేను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఆ కేఆర్ కొడుకుని ట్రాక్ చేసి లవ్ చేసి పెళ్లి చేసేసుకున్నాననుకో. ఆహా అనుకో, అప్పుడు ఇద్దరు కలిసిపోతారు కదా. కలిసిపోరు, మీ ఇద్దరిని కలిపి చంపేస్తారు. వెర్రి వెర్రి ఆలోచనలు మానేసి వెళ్ళి పడుకో. మీ ఇంట్లో మా నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు, మా ఇంట్లో మీ నాన్న పేరు ఎత్తనివ్వట్లేదు. పెళ్లి పేరు ఎత్తితే ఇద్దరిని కలిపి చంపేస్తారని జ్యోతిష్యం చెప్తుంది మీ అమ్మమ్మ. రేపు ఈవినింగే నన్ను యూఎస్కి వెళ్ళిపోమంటున్నాడు మా డాడీ. నాకేం అర్థం కావట్లేదు. భాగ్యమతి నీకెందుకు అర్థం? 2 seconds రా నీచ్, 2 seconds ప్లీజ్. నువ్వేమో నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావు. జస్ట్ వన్స్, ఒక్కసారి తప్పు చేసి అవతల పడేస్తే నిన్ను. సరే సరే సరే, కానీ ఒక్కసారి తప్పు చేసావు అనుకో, మీ నాన్న మా నాన్న చచ్చినట్టు మన పెళ్లి కొప్పుకుంటారు. అబ్బా సుత్తి కొట్టకు. సరే కొట్టను, పోనీ లేచిపోదామా? ఏంటి లేచిపోదామా? పిచ్చ కింద ఎక్కడికి పోతాం? ఇద్దరిని కలిపి చంపేస్తారు. ఎప్పుడు పొడుచుకోవటాలు చంపుకోవటాలు. పాజిటివ్ గా ఆలోచించరా? ఇప్పుడు మన ఇద్దరం లేచిపోయాం, మీ నాన్న మా నాన్న ఏం పీకుతారు? 4 రోజులు మనం కనపడకపోతే ఆళ్లే దిగొస్తారు. ఏం కంగారు పడక్కర్లేదు. మీ నాన్న మా నాన్న ఎవరి నాన్నైనా లవర్స్ ని బెదిరిస్తారు, బ్లాక్మెయిల్ చేస్తారు, చంపుతానో చేస్తానో అంటారు. మనదేం పట్టించుకోకుండా కొన్ని రోజులు హాయిగా దేశం అంతా తిరిగొద్దాం. మీ నాన్న నీ కోసం వెతుకుతాడు, మా నాన్న నా కోసం వెతుకుతాడు. మనాలు పొగరు పూర్తిగా దిగిపోయి మన విలువేంటో వాళ్ళు తెలుసుకునే లోపు కాశ్మీర్లో కళ్యాణం, కన్యాకుమారిలో గర్భాధానం. ఎక్కడున్నా మనం తిరిగొచ్చే లోపు మీ నాన్న మా నాన్న తాతయ్యలు కాబోతున్నారనే శుభార్త తిరిగొద్దాం. ఎలా ఉంది ప్లాన్? ఓకే బానే ఉంది. బాగుందేంటి? అదిరింది. రా రే నీచ్, డిసైడ్ అయిపోయారా? మేము ఇద్దరం లేచిపోతున్నాం, నువ్వు మాత్రం రావట్లేదు రే. అసలు ఇప్పుడు ప్లాన్ ఏంటంటేరా? నాకెందుకు చెప్తున్నావురా? అది కాదురా, మీ గోల్ నాకెందుకురా? ఏదో ఊరు కానీ ఊళ్ళో దేశం కానీ దేశంలో కలిసాం. నేను కొంచెం బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు నాకు కొంచెం హెల్ప్ చేసావు, ఓకే. అందుకని ఇప్పుడు నా లైఫ్ రిస్క్ చేయాలా? మీ బాబాకు గొండ, వాళ్ళ బాబాకు గొండ. మీ ఇద్దరు తిన్నదరక ప్రేమాదామా అంటూ ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా లేచిపోతా ఉన్నారు. పోతే పండురా, నాకెందుకు? మీకు నాకు సంబంధం లేదురా అసలు. అసలు ఫ్రెండ్షిప్ అంటే తెలుసారా నీకు? ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నా బాబీ. ఇలాంటి వదే నా ఫ్రెండ్ అంటావు? అదే నేనైతే ఏంట్రా బాబీ? ఏమైందిరా? అది కాదురా బాబీ, నేను గొడవలకు చాలా స్పీడ్గా వెళ్ళిపోతాను కదా. అసలు విషయం నాకు భయం చాలా ఎక్కువరా. నువ్వున్నాను ధైర్యంతో నిన్ను చూసుకుని దూసుకెళ్ళిపోతుంటాను. ఇప్పుడేమో నువ్వు వెళ్ళిపోతున్నావు, నేను ఒక్కడనే అయిపోతాను రా. మీరు వెళ్ళాక ఆహ్లాదం మీరేనో మరి గ్యారంటీగా పట్టుకుంటారు. కోళ్ళలో సూదులు గుచ్చుతుంటే ఆపుకునే ధైర్యం నాకు లేదురా బాబీ.
ఇప్పుడు నువ్వు మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు చెప్పలేదు అనుకోరా. వాళ్ళు నన్ను ఏం చేసినా నేను చెప్పలేను కదరా. అందుకని అలా చెప్పు. ఫ్రెండ్స్, ఆ?